బక్రీదు పర్వదినం సందర్భంగా మంగళగిరి ఈద్గాలో జరిగిన కార్యక్రమంలో లోకేష్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మంగళగిరితో పాటు రాష్ట్రంలో 100 రోజుల్లో గంజాయిని నిర్మూలించమని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. గంజాయి విషయంలో కఠినంగా వ్యవహరించమని పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ వ్యవహారం వెనక ఎవరు ఉన్న చర్యలు తప్పవన్నారు. అసలు దొంగలు ఎవరు దొరకలేదు. నేను గంజాయి విషయంలో కఠినంగా వ్యవహరించమని మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న పోలీసు సిబ్బందికి నేను ఆదేశాలు జారీ చేశాను. మొదటి 100 రోజుల్లో గంజాయి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పాను. ప్రత్యేకంగా నేను డీజీ గారిని కలిసి హోంమంత్రి గారిని కూడా కలిసి నిన్న రాత్రి కూడా హోంమంత్రి అనిత గారితో కూడా మాట్లాడటం జరిగింది. పాదయాత్రలో గంజాయి వల్ల కుటుంబాలు ఎలా నాశనమయ్యాయో నేను చూశాను. మీరు కఠినంగా వ్యవహరించాలని ఆమెను కోరాను. మేడం గారు కూడా సమీక్ష పెడతాను, సభ్యుతో రివ్యూ చేస్తున్నారు. ప్రజలందరూ చూస్తారు కదా, మొదటి 100 రోజులు గంజాయికి పిలుచుకోబట్టే బాధ్యత తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంది.